హలో! నమస్తే ఫ్రెండ్స్ అందరికీ. నేను మీ చక్రవర్తి. మీరు చూస్తున్నారు అగ్రిగురు యూట్యూబ్ ఛానల్. మరి చూస్తున్నారు గదండీ! మన వెనక సైడు మొత్తము బొప్పాయి ప్లాటు. ఇప్పటికి 90 రోజులైతే క్రాస్ అయింది. మొత్తము పూత మీదయితే ప్లాట్ అయితే ఉందండి. మనకు డ్రిప్ ల్యాడర్ సదుపాయం ఉన్నా గాని మనమైతే కాలువలనేవి తోలి, పశువుల ఎరువులు, పై ఎరువులు అన్నీ వేసి బాగా భూమిని దుక్కులు దున్నుకొని ఇప్పుడు కాలువల ద్వారా నీళ్ళైతే పంపిస్తున్నామండి. మరి మన ప్లాట్ ఎలా ఉందో కామెంట్ జేయండి. అలానే వీడియోని చూసి ఎళ్ళిపోకుండా లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. మరి ఈ సంవత్సరం అయితే బొప్పాయి మా ఏరియాలో మొత్తం ఒకే ట్రిప్‌లో రైతులైతే నాటడం జరిగిందండి. పంటనేది గూడా అందరికీ ఒకే దశలో అయితే చేతికైతే వస్తుంది. తద్వారా ఏంటంటే పంట పెరిగిపోతుంది. డిమాండ్ తగ్గుతుందని జెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఇదే విషయం నేను మా నాన్నగారితో చెప్తే ఆయన బేస్ వాయిస్‌లో "చేతులు గాలేక ఆకులు పట్టుకుంటావా నాన్న" అన్నాడు. అంటే ఏంటంటే ఎక్కువ దిగుబడి తీసుకుంటే మనకు మార్కెట్ రేట్ ఎలా ఉన్నా గాని కొద్దిపాటి ప్రాఫిట్‌లో అయితే ఉంటాము. లాస్‌లో అయితే ఉండమని చెప్పి ఆయన ఆలోచన అన్నమాట. ఇదే విషయాన్ని నేను మా అన్నయ్య డిస్కస్ చేసుకొని పంటనైతే కంటిన్యూయస్‌గా అయితే రెగ్యులర్ మెయింటెనెన్స్ ఇచ్చుకుంటూ ఎక్కువ దిగుబడి తీసుకునే దానికైతే బొప్పాయి ప్లాట్‌ల పైనైతే నైటు పగలు యుద్ధాలైతే చేస్తున్నామండి.